ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్? లవ్ మ్యారేజ్ మేడం ఉన్నది పాపం మన బాధ. లవ్ మ్యారేజ్. నీ ఒపీనియన్ ఏంటి? నాది లవ్ మ్యారేజ్. అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్ వచ్చేసింది. కాబట్టి సిక్స్త్ నుంచే లవ్ స్టార్ట్ అవుతుంది. అందు గురించి దాదాపు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అంటే అమ్మాయి తప్పేం లేదు. ఆ ఏజ్ అలాంటిది, మొగోళ్ళకైనా ఆడోళ్ళకైనా. ఇప్పుడు మినిమం 18 నుండే 18కి ఎవరు చేస్తలేరు. గతంలో 12 సంవత్సరాలు, మా మా అమ్మ కాలంలో అయితే, మా అమ్మకి 6 సంవత్సరాలు ఉండగానే మా నాన్న 16 సంవత్సరాలు ఉండే మా అమ్మని కిడ్నాప్ చేసుకొని, మా బాబాయిలు ముగ్గురు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాను. 6 సంవత్సరాలు ఉన్నప్పుడు. అది అప్పుడున్న చెప్తా, అప్పటి నుంచి రావాలి కదా, మన తాతల కాంచి రావాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు పెద్ద మనుషుల పంచాయతీలు కదా అప్పుడు. అయితే తర్వాత 16 వచ్చింది, 16 సంవత్సరాలు వచ్చింది. తర్వాత 18 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు 21 వచ్చింది. 21 కూడా ఎవరు చేస్తలేరు. మంచిగా అమ్మాయిలు మంచిగా చదువుకుంటున్నారు. 21 కాకుండా 18 కాకుండా 21, 23, 25, 30 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేసుకోవట్లేరు కానీ శోభనం చేసుకుంటున్నారు మంచిగా. అందులో ఎలాంటి మొమ్మటం లేదు. అది ఏజ్, అది తల తప్పు కాదు, ఏజ్ అలాంటిది. అందు గురించి ఇక ఎవరెవరితోటో శోభనం చేసుకున్న అమ్మాయి మన పెళ్ళంగా వస్తుంది మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే. అయితే ఇప్పుడు మడ్డర్లు అర్థమైందా? అది అందు గురించి మంచిగా మనకు నచ్చిన అమ్మాయిని లవ్ చేసుకొని ఆమెనే పెళ్లి చేసుకొని ఆమెతోటి లైఫ్ లాంగ్ ఉంటే హ్యాపీ. లేకపోతే ఏమంటారు, ఎవడో రిబ్బన్ కట్ చేసిన దానికి మనం ఇది తప్పేం లేదు. నా అభిప్రాయం చెప్తాను అంతే. ఇక డబ్బులు కావాలి, కట్నం కావాలనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను దానికి. ఈరోజు ఏ విధంగా పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ కి చంపేస్తున్నారు కదా, మడ్డర్లు అయిపోతారు. అది మనం ఏం చేయలేం దానికి. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఉన్నది. అది ఉంటుంది కంపల్సరీ. అది ప్రచారంలోకి రావట్లేదు. సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ప్రచారంలోకి వస్తుంది భయ్యా. ఎమ్మటే కళ్ళు మూసి కళ్ళు తెచ్చినంత చేపట్లో సెల్ ఫోన్ ఉంది కాబట్టి వచ్చేస్తున్నాయి ఎమ్మటే. కొంచెం వెనక పోతే మీడియా ఉంది కానీ సెల్ ఫోన్ లేదు. మీడియా కూడా దాన్ని కప్పి పెట్టేది, అందుకని తొందరగా బయటికి రాకపోయేది. ఇప్పుడు సెల్ ఫోన్ కదా, ఏదైనా జరిగినా మీడియా వచ్చినా రాకపోయినా టక్కన షేర్ చేయాలి, కథ తెలిసిపోతుంది. ట్రెండింగ్ లో పెళ్లి చేసుకోవడం లైఫ్ ఉన్నంత ఎంజాయ్ చేస్తే అయిపోతుంది కదా. అది కావాలి, సృష్టి కావాలి కదా మళ్ళీ. ఆగిపోతున్నాడు కదా, సృష్టి కావాలి కదా, సృష్టి కావాలి కదా. భారత్ ఏమంటారు, ఆల్రెడీ ఉన్న జనాభా అది కంపల్సరీ, అది సృష్టి ధర్మం. అది కంపల్సరీ పెళ్లి అవసరమే. ప్రతి ఉత్పత్తి కావాలి కదా. పెళ్లి చేసుకోకపోతే అక్కడ నశించిపోతుంది జీవి. మనమే కాదు, ప్రపంచంలో ఏ జీవి అయినా, ప్రతి ఒక్క జీవి అది పెళ్లి చేసుకున్నా అది నడిచిపోతుంది. మన మానవులు మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సి, లేకపోతే నశించిపోతుంది కదా. అది పెళ్లి చేసుకోకుండా నేను కాపురం చేస్తా, పిల్లల్ని గంట అంటే సమాజం ఒప్పుకోదు. సమాజం ఈరోజు ఏది ఒప్పుకోలేదు కదా, సమాజం కోసం బతకట్లేదు. తప్పట్లో ఇక అది మన కోసం మనం బతికినా కానీ వాళ్ళు వేధిస్తుంటారు, టార్చర్ పెడుతుంటారు బాగా. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఉంటుంది, అబ్బాయికి ఇష్టం ఉంటుంది. వాళ్ళు లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ఆడ నచ్చినాడమ్మా, ఆడ నచ్చినాడమ్మా అని చెప్పేసి అమ్మాయికి ఒకళ్ళు నచ్చితే పర్లేదు కానీ మల్టిపుల్ నచ్చుతున్నారు కదా. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకో, దానికి మనం ఏం చేయలేము అయ్యా. దానికి మనం ఏం చేయలేము, స్వేచ్ఛ. దానికి మనం ఏం చేయలేము, దానికి అడ్డకట్ట వేయలేం కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే అదే రూట్ లో అబ్బాయిలు కూడా ఏమి ఉండట్లేరు కదా. అబ్బాయిలు మనం ఏం చేయలేము దానికి, వాళ్ళ వ్యక్తిగత ఆలోచన భయ్యా, మనం ఏం చేయలేము దానికి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఏమంటావు, పెళ్లి చేసుకోమంటావా, పెళ్లి వద్దు గాలి తిరగమంటావా, నేనేం చెప్పను, పెళ్లి చేసుకో అని చెప్పను, వద్దని చెప్పను, ఏం చెప్పను. మీకు నచ్చింది మీరు చేయండి అబ్బా, అంతే. ఈ పెళ్లి కూడా నా అభిప్రాయం మాత్రమే లవ్ మ్యారేజ్ అంటున్నా, అర్థమైందా? బయటికి మాత్రం అట్లా చెప్తున్నారు కదా. నా అభిప్రాయం నేను చెప్పాలి కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పేసి నేను అంటున్నా.
కానీ చాలా లవ్ మ్యారేజ్ బ్రేకప్ అవుతున్నారు. అవుతాయి, పెళ్ళైనవి కూడా అవుతాయి. పెళ్ళైనవి కూడా ఎన్ని ఈడాకులు కావట్లేదు. మనం పొద్దున్న లేస్తే ఈమె ఈడాకులు, ఆమె ఈడాకులు, ఈయన ఈడాకులు, ఆయన ఈడాకులు అని మనం చెప్తూనే ఉన్నాం కదా. అవి కంపల్సరీ నువ్వు కాకపోతే బయటికి రాని చాలా ఉంటాయి భయ్యా. బయటికి రాని చాలా ఉంటాయి. అర్థమైందా? మొన్న కూడా రాదు మన మన నాగార్జున కొడుకు అఖిల్కి విడాకులైన సంగతి ఎవరికైనా తెలుసు? నాకే తెలియదు, పెళ్ళైన సంగతి అవునా కదా. అట్లాంటి అది సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది. సెలబ్రిటీ కానీ లక్షల కోట్లు ఉన్నాయి, అది మనం ఏం చేయలేము.